అలాగే ఈ కార్యక్రమంలో మన అందరికంటే చాలా పెద్దవాడు, పెద్ద మనిషి, పెద్ద ఆయన, అన్నిటికీ దశ నిర్దేశం చేసేటువంటి మా అన్నగారు విసెంట్ పాల్ గారు, అలాగే ఈ సంస్థ డైరెక్టర్ గరడి గారు, సెక్రటరీ మన కుమార్ గారు, కోశాధికారి గారు, మరి మా నవజీవన ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీకి ముఖ్య సలహాదారు, గౌరవ అధ్యక్షుడు, రిటైర్డ్ డిగ్రీ కళాశాల మ్యాథమెటిక్స్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్ శ్రీ పరగట్ కోటేశ్వరరావు గారు, అలాగే ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, అలాగే ఈ కార్యక్రమానికి అసలు శిస్తులైన వారసులు, మరి దైవ సమానులు, పసిబిడ్డలు, పసికొందలు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ మా రెండు సంస్థల ఆధ్వర్యాన RRGDS అలాగే నవజీవన ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన మీ అందరికీ శుభాభినందనలు. చాలా సంతోషం. ఈ ఉత్సాహానికి కారణం మా అన్నగారు విసెంట్ పాల్ గారు. మీ ఉత్సాహం ఉండాలి, బాగా అభినందనలు తెలియజేయడానికి చిత్రంగా చప్పట్ల పట్టాలి అనేటువంటి ఒక సూచన చేసినందుకు, ఆ సూచన మీరు పాటించినందుకు మీకు నా ఆశీస్సులు. ఇకపోతే గరడి గారు, కుమార్ గారు, తిరుపతిరావు గారు ఎంతో కష్టపడి, ఎంతో కృషి చేస్తూ వారి యొక్క సొంత పనులు కూడా పక్కన పెట్టి చిలకూరుపేట నియోజకవర్గంలో, అలాగే పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా పాఠశాలలకు, ముఖ్యంగా స్టూడెంట్స్కి, విద్యార్థిని విద్యార్థులకు వారు బలవత్తర శక్తిగా ఎదగడానికి పౌష్టికాహారాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలకు కూడా గురి తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఈ నియోజకవర్గంలో 90% స్కూళ్ళలో కూడా వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఇంకా 5% ఉన్నదని మాకు ఈ మధ్య తెలిసింది. కాబట్టి వారు ఇచ్చేటువంటి ఈ పౌష్టికాహారాన్ని మీరు క్రమం తప్పకుండా, అంటే దాదాపుగా ఈ బాటిల్లో ఉన్నటువంటిది నెల లేక 40 రోజులు కూడా రావచ్చు, రోజుకి మరి 1 స్పూను లేకపోతే ఇంకో 1/2 స్పూను, ఈ విషయాలన్నింటి గురించి అన్నగారు చెప్తారు ఎలా వాడాలి అనేది. దీన్ని తీసుకోవటం వల్ల మీకు శారీరకపరమైనటువంటి ఒక శక్తి మీలో కలుగుతుంది. శక్తి ఉంటేనే మీరు రోజు పాఠశాలకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు పాఠశాలకు వస్తే మరి గురుతుల్యులు వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు మీకు బాగా అర్థమైపోతాయి. మంచి జ్ఞానం అనేది మీలో కలుగుతుంది, మెదడు మంచిగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ బాటిల్స్ తీసుకున్న తర్వాత ఇంటిలోని అలమరలోనో ఎక్కడో పడేయకుండా జాగ్రత్తగా వీటిని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీరు ఈ దేశానికి రాబో తరంలో మంచి పౌరులుగా మీరు తయారవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మన మెదడు సక్రమంగా పనిచేస్తుందో మనం సమాజం గురించి ఆలోచించే ఒక అవకాశం కూడా దీనివల్ల దొరుకుతుంది. మెదడు కనుక మొద్దుబారిపోతే మనం ఏం చేయలేము, మట్టి మనుషులుగా మిగిలిపోతాము. మట్టి మనుషులుగా కాకుండా మెదడున్న గట్టి మనుషులుగా మనము చదువుకోవాలి అంటే మన కెరీర్ని, అంటే మన జీవితాన్ని విద్యాపరమైనటువంటి రీతిలో తీసుకెళ్ళాలంటే ఇలాంటి పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకొని ఇలాంటి కార్యక్రమాలు మరి నిరంతరం చేస్తున్నటువంటి సంస్థ డైరెక్టర్, సెక్రటరీ, అలా కోశాధికారి వీరు ఈ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అనేది నిజంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి మనకు ఇది ఒక అదృష్టము. ఈ అదృష్టాన్ని మనము అనుకూలంగా మార్చుకొని మరి మన విద్యా ప్రభుత్వంలో కూడా మనం ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంస్థ వారికి, అధ్యక్షులు అన్నగారికి, అలాగే హై స్కూల్ హెచ్ఎం గారికి, అలాగే టీచర్స్కి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.